అసలు మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామా? మా సీఎం హ్యాండ్ పార్టీ క్యాండిడేటే కదా. మేము 3 రంగుల జెండా కండువా వేసుకునే కదా తిరుగుతున్నాం. మాకు రాహుల్ గాంధీ సారే కదా పెద్ద సారు. ఇగో గిసొంటి డౌట్లన్నీ పుట్ల కొద్ది పుట్టుకొస్తున్నాయట తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్‌కు. హాగో పవర్లున్న పార్టీ కార్యకర్తలకు గంత కన్ఫ్యూజన్ ఎందుకంట అనంటే ఎన్టీఆర్ విగ్రహం పెట్టినందుకు తెలంగాణ వాదులు ఉద్యమకారులు అంతా గరమైంది ఓ ఎత్తు అయితే సీఎం సొంత పార్టీ కార్యకర్తలే ఫైర్ అవుతుంది ఇంకో ఎత్తు. సీఎం హోదాల బై ఎలక్షన్ల ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ విగ్రహం పెట్టిండు, ఇంట్లో తప్పేముంది? మా లీడర్ మాట అంటే మాటనే అని అనుకుంటా నలుగురిట్లా ఎంత నచ్చ చెప్పుకుంటా మాట్లాడినా గానీ 4 కాంగ్రెస్ కన్వాలు కలిసిన కాడ మాత్రం ముచ్చట పురాగా వేరే ఉందట. ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఆడ మొత్తం చుట్టూతా టీడీపీ జెండాలు, టీడీపీ ఫ్లెక్సీలు, బాబు భజన పోస్టర్లతోని మినీ మానాడు సీనరీలు కానొచ్చే వరకలా. ఎన్టీఆర్ అంటే మాకు గౌరవమే కాదంటలేము, కానీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ సంబురాన్ని సందడిని ఎట్లా జీర్ణించుకుంటాము అని అనుకుంటా కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఘోరంగా ఫీల్ అవుతున్నారట. ఎన్టీఆర్ కి ఎలివేషన్లు ఇచ్చుకుంటా మా సీఎం స్పీచ్లు వినే కంటే దీనికన్నా మానాడు పోవడే మస్తు నయం ఉండే అనుకుంటా వాట్సాప్ గ్రూపులనే వర్రి అంతా చెప్పుకోబట్టిరట. ఇక ఇది చాలినట్టు మీదికెళ్ళి ఇందిరమ్మ ఇళ్ళ ఆలోచన ఎన్టీఆర్దే అనబట్టే ఆయన ఎన్టీఆర్ మొదలు పెట్టిన పక్కా ఇళ్ల పథకమే ఇలా ఇందిరమ్మ ఇళ్ల పథకం అని నేను గర్వంగా చెప్తున్నా అనుకుంటా ఆయన పాత పసుపు పార్టీ పెబ్బనే యాద్ చేసుకుంటా ఓపెన్ గానే మాట్లాడబట్టి ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. ఏందిది మాకేందిది అని అనుకుంటా మస్తు నారాజులు ఉన్నారట హస్తం పార్టీని హార్డుగా నమ్ముకున్న కార్యకర్తలు. ఆనాడు ఎన్టీఆర్ గారు మొదలుపెట్టిన పక్కా ఇండ్ల పథకమే ఈనాడు ఇందిరమ్మ ఇండ్ల పథకం అని నేను ఈ రోజు గర్వంగా చెప్పదలుచుకున్నా. స్పేసు లేకపోయినా క్రియేట్ చేసుకొని మరి సొంత పార్టీకి ఏకదం ఎలివేషన్లు ఇచ్చి పబ్లిక్ ల పతారు పెంచే ముచ్చట ముంగటేసుకునేది పోయి మా పథకాలు కూడా పక్క పార్టీల కాపీనే, మా పార్టీ నేతలు కూడా మంది పార్టీ లీడర్ల తర్వాతనే అన్నట్టు మందిలో మాట్లాడితే ఎవరికి ఫాయిదా ఉంటది అని అనుకుంటా షే పార్టీ క్యాడర్ గాయ అవుతున్నారని గాంధీ భవన్ పరాట గోడలు దాటి గట్టిగానే టాకిన్ వస్తున్నది. మరి ఇంకా పాత పార్టీ మీద పాయరం పోలేదో లేకుంటే పొలిటికల్ లైఫ్ ఇచ్చిన జెండా అని ఒకటితే తప్పేముంది అనుకున్నాడో గానీ లోగుట్టు పెద్దసారికే తెలియాలి అనుకుంటా మనసు నిమ్మలం చేసుకునే పండురట పాపం.